రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయంలోంచి దేవుని వర్తమానాన్ని విందాం. మొదటి వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. చదవండి, 3 వరకు చదవండి. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరువుగా ఉంచుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. రైట్. ఈ అధ్యాయంలో మనం అతల్య మరి తన యొక్క కుమారుడైన అహజ్యా మృతి పొందినందుకు ఆమె రాజకుమారులందరినీ నాశనం చేసింది అనే మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడింది. మన ఇష్టాలు, మన ఉద్దేశాలు నెరవేరినప్పుడు మనం ఎంతగా తెగిస్తామనేది, లేకపోతే ఎంతగా ప్రవర్తిస్తామనేది మనం ఇందులో చూస్తున్నాం. అందుకనే మన ఇష్టము దేవుని చిత్తమా కాదా, మన ఆలోచన దేవుని ఉద్దేశమా కాదా అనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం మన ఇష్టానికి వేరుగా ఉంటున్నప్పుడు అప్పుడు మనం దేవుని చిత్తం వైపు మన ఆలోచన వెళ్ళేటట్లుగా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం అనేది ఖచ్చితంగా మనకు ఇష్టమయ్యేటట్లు అవకాశాలు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రికలో దీని గురించి మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 13 చూడండి. ఫిలిప్పీ 2:13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలిగేవాడు దేవుడే. రైట్. ఈ వచనంలో మీరు ఇచ్చయించుటకు అనే మాట వ్రాయబడింది. సో దేవుని చిత్తం అనేది మనకు ఇచ్చయించేటట్లుగానే ఉంటుంది అనేది మనం నమ్మాలి. అసలు దేవుని చిత్తం అనేది మనకు విరోధంగా ఉంటుంది, మన ఇష్టానికి చాలా భిన్నంగా ఉంటుంది అని ఆలోచన చేయకూడదు. దేవుని యొక్క చిత్తం అనేది ఇచ్చయించుటకు అనే పదం చెప్పాడు. కాబట్టి మొదట్లో దేవుని యొక్క చిత్తం మనం విన్నప్పుడు అది మన శరీరాన్ని అనుసరిస్తున్న జీవితం అయితే అది నచ్చదు మనకి. ఎందుకంటే గలతీ 5:16, 17 చెప్పినట్టుగా ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును అని చెప్పాడు. సో మన యొక్క సాధకము, మన యొక్క లివింగ్ అనేది అకార్డింగ్ టు ఫ్లెష్ ఉన్నప్పుడు, శరీరానుసారంగా ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన దేవుని చిత్తము ఖచ్చితంగా మనకు విరోధంగానే ఉంటుంది. అయితే అలాగని చెప్పి మనం వెంటనే దాన్ని తిరస్కరించకుండా మనము దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవడానికి ఇష్టపడినప్పుడు హెబ్రీ పత్రిక 13:20లో చెప్పినట్లుగా ఆయన మనలను సిద్ధపరుస్తాడు అనే పదం మనం అక్కడ చూస్తాం. చదువుదాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20 వచనం చదువుదాం. 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మేము సిద్ధపరచును గాక. సిద్ధపరుస్తాడు అనే పదం ఎంత ఆదరణకరం. ప్రతి విషయంలో తన చిత్త ప్రకారం చేయడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. గొర్రెల గొప్ప కాపరి అనే పదం చూడండి. గొప్ప కాపరి అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపించే కాపరి. ప్రతి విషయంలో ఆయన మనల్ని గైడ్ చేస్తాడు అన్నమాట. ప్రతి విషయంలో కూడా ఆయన మనలను లీడ్ చేస్తాడు. కాబట్టి గొర్రెల గొప్ప కాపరి.
గొర్రెల గొప్ప కాపరైన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లోండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటకు మనల్ని సిద్ధపరుస్తాడు. అసలే దేవుని యొక్క సిద్ధపాటు అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఎట్లాగూ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, తన చిత్తానికి అనుకూలంగా, మన శరీరేచ్ఛలకు దూరంగా, మన దురాశలకు దూరంగా ప్రభు మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది అనమాట. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చనప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం మేలును ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మీరు చదివిన వచనంలో ఏముందంటే ప్రతి మంచి విషయంలో అనే మాట వ్రాయబడింది. అదే మాట రోమాపత్రిక 8:28 ఏమో రాశాడంటే దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూర్చి జరిగించుచున్నాడు అని రాశాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం అనేది మనకు ఖచ్చితంగా మేలే కలిగిస్తుంది. కానీ దేవుని చిత్తానికి మనం వేరుగా వెళ్ళటం అనేది అది ఖచ్చితంగా మనకు మేలు కాదు. హెబ్రీ పత్రిక 9:11 కూడా చెప్పింది అది. హెబ్రీ పత్రిక 9:11 కూడా ఏముంది? హెబ్రీలకు రాసిన పత్రిక 9:11 మీరు 8:27 చదవండి. రోమపత్రిక హెబ్రీ పత్రిక 9:11 రాబోచున్న మేలులు అని ఉంది కదా, అది రోమపత్రిక 8వ అధ్యాయము వచ్చిన 27 చదవండి. అదే రెఫరెన్స్ ఇక్కడ ఇలా ఉంది, చదవండి. 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, విజ్ఞాపనం చేయుచున్నాడు అంటే ప్రధాన యాజకుడు అన్నమాట. సో ప్రధాన యాజకుడు ఎందుకొరకు మన పక్షంగా కనబడుతున్నాడు? దేవుని చిత్త ప్రకారము అని చెప్పాడు. సో గాడ్స్ విల్ ఏంటంటే మన ప్రధాన యాజకుడు దేవుని కనబడుతుంది ఎందుకంటే మేలుల కొరకు అనే మాట రాశాడు, రాబోచున్న మేలుల కొరకు. సో దేవుని చిత్తము మనకు సంభవించబోయే మేలులే. మరి ఎందుకు మనకు దేవుని చిత్తము నచ్చట్లేదు? దేవుని చిత్తం మనకి ఎందుకు నచ్చట్లేదు? దేవుని చిత్తం మనకు మేలుల కొరకే కదా. నచ్చకపోవడానికి గల కారణం ఏంటంటే అసలు ఆయన కలిగించే సిద్ధపాటుని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోవటం. సిద్ధపరుస్తాడు ఖచ్చితంగా. దేవుడు మనకిచ్చే వచనాల కొరకు కనిపెట్టాలి, మనకు సంభవిస్తున్న విషయాల గురించి కూడా మనం కనిపెట్టాలి, దేవుని యొక్క చిత్తం కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక మనం చదివాం, ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక చదివాం. ఈ విషయంలో ఎఫెసీలకు రాసిన పత్రిక కూడా ఒకసారి మనం చదువుకుందాం. 5వ అధ్యాయం చూడండి. మన ఇష్టాలు నెరవేరినప్పుడు మనం చేసే కొన్ని తెగింపు కార్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. వాటి గురించి వివరాలు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం వచనం 17. ఎఫెసీ 5:17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ ప్రభు చిత్తం ఏంటో గ్రహించకపోతే అది అవివేకమే అని చెప్పాడు. ప్రభు చిత్తం ఏంటో గ్రహించకపోతే అది అవివేకమే. నెక్స్ట్ రెఫరెన్స్లో జ్ఞాపకం చేశాడు, ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పాడు. మత్తుగా ఉన్న వాళ్ళు ఏమంటారు? నాకు తెలుస్తుంది, నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను బాగానే మెలుగుగానే ఉన్నాను, నేను మత్తుగా ఉన్నాను అని అనుకోవద్దని అంటారు మత్తుగా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ రెఫరెన్స్లో అదే ఉంది. సడన్గా ఎవరినైనా పిలిచి వర్తమానం అడిగామనుకోండి, వింటున్నారంటే వింటున్నామంటారు, ఏం చెప్తున్నామని అడిగితే చెప్పలేదనుకోండి, మీరు నిద్రపోతున్నారంటే లేదు లేదు బ్రదర్ నేను వింటున్నాను, మెలుగుగానే ఉన్నాను అంటారు. మత్తులో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూడా అదే, దేవుని చిత్తం అనేది తెలుసుకోకపోతే అదొక మత్తు అన్నమాట. ఆ మత్తులో మనకు ఏం జరిగిపోతుందో కూడా తెలియదు. నోవహు మెలకువ వచ్చేటప్పటికి ఏం జరిగింది, లోతుకు మెలకు వచ్చేటప్పటికి ఏం జరిగింది, అలాగే శరీర ఆశలను అనుసరించి బ్రతుకుతున్న మత్తులో ఒకవేళ మనం ఉంటే జరుగుతున్న పెద్ద నష్టం ఏంటో మనకు తెలియదు. కాబట్టి 6వ అధ్యాయం వచనం చూడండి, 6లో ఇలా చెప్పాడు చూడండి. 6:6
6:6 మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. అదనమాట. సో క్రీస్తు దాసుడు, ప్రభు దాసుడు దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించాలి. ఎంతమందికి దేవుని యొక్క చిత్తం అర్థమవుతుంది? దేవుని యొక్క ఇష్టం అర్థమవుతుంది? ఆలోచన చేయండి. దేవుని చిత్తం మీరు ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు వింటూ ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండాలి. దేవుడు ఎలాగూ ఆనందిస్తున్నాడు అని తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి దూరమైన వారం కాదు. మనలో దేవుని ఆత్మ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10:38 ప్రకారం మనలో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ఆనందిస్తున్నాడంటే వీఆర్ ఇన్ ది రైట్ వే అన్నమాట. మనం సరి అయిన మార్గంలో వెళ్తున్నాం. నిన్న కూడా నేను జ్ఞాపకం చేశాను, ఎవరికైనా విసుగు అనేది జీవితంలో ఉందంటే వాళ్ళకి దేవుని మార్గము కనపడట్లేదు అని అర్థం. విసిగిపోతున్నాం ప్రతిదానికి అంటే ఖచ్చితంగా తెలుసుకోండి, మీకు దేవుని మార్గం బయలుపరచబడట్లా. దేవుని మార్గం బయలుపరచబడకపోవటానికి గల కారణం హెబ్రీ 9:8. పడగొట్టవలసిన దాన్ని ఏదో మనం మన జీవితాల్లో ఇంకా చేర్చుకున్నాము. అది ఉన్నంతకాలం దేవుని మార్గం బయలుపరచబడదు. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలోంచి పదాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను హెబ్రీ పత్రిక 9:8 నుంచి నిన్న వర్తమానం చెప్తే, నిన్న ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి మాకు బ్లడ్ 9.8 ఉందండి అని చెప్తున్నారన్నమాట. వాక్యం చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యంలో రాశాడంటే, ఆదికాండం 19వ అధ్యాయంలో ఇలా రాయబడింది అనమాట. ఆదికాండము 19వ అధ్యాయము వచనం 11 ఒకసారి చదవండి. 11 దయచేసి వాక్యాన్ని చదవండి. మీ జీవితంలో విసుగెందుకు ఉందో అర్థమైపోద్ది. చదవండి బ్రదర్. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారి ద్వారం కనుగొనలేక విసికిరి. చూడండి, ఇక్కడ కనుమబ్బు కలుగు చేశాడు ప్రభు. కనుమబ్బు కలిగినప్పుడు ఏం జరిగిందంటే వారు ద్వారము దొరకక విసిగిరి అనే మాట చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తం తెలియబడకపోతే, దేవుని ఉద్దేశ ప్రకారం మనం వెళ్ళకపోతే, దేవుని మార్గాలు బయలుపరచబడకపోతే విసుగొస్తూ ఉంటున్నాను. విసుగుతున్నారా లేదా మీరు ఆనందంగా ఉన్నారా? ఆలోచన చేయండి. మీలో లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మీలో ఆనందిస్తున్నాడంటే మీరు కరెక్ట్గా వెళ్తున్నారని అర్థం. ఆయన మీలో ఆనందించినప్పుడు మీ జీవితం విసుగుంటుంది. మీరు విసుక్కుంటూ ఉన్నారు ప్రతిదానికంటే మీకు దేవుని మార్గాలు బయలుపరచబడట్లేదు. ఎందుకు బయలుపరచబడట్లేదు? ఇది చాలా విచిత్రం. ఏంటంటే మనం తప్పు చేస్తూ కూడా ఇంకా ఏం లోటు ఉంది అని అడుగుతాం అన్నమాట. మనం ఒక మిస్టేక్ చేస్తూ కూడా మనం హ్యాపీగా ఉండము, విసుక్కుంటూ ఉంటాము. దేవుని చిత్తం ఏంటి అని అడుగుతాం, లేదా అసలు ముందుకు ఎలాగ వెళ్ళాలి అని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి క్వశ్చనే సమూయేలుని సౌలు అడిగాడు. మనకందరికి బాగా తెలిసిన వాక్య భాగం ఇది. సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అయితే 13వ వచనం చూడండి. అందుకు సమూయేలు ఎట్లనగా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి అని చెప్పాడు. ఇప్పుడు క్లియర్ మెసేజ్ అండి, ఇందులో లోతు లేదు, డెప్త్ లేదు, దీన్ని బాగా మర్మమేం కాదు. సింపుల్ మెసేజ్ ఏం చెప్పాడు సౌలుకి? అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయని చెప్పాడు. ఇందులో నాకు దేవుని చిత్తం అర్థం కాలేదని చెప్పడానికి ఏముంది? సింపుల్గా పాపం చేయొద్దు అనే మెసేజ్ మనకుందా లేదా? పాపం చేయొద్దు అనేది లోతైన మెసేజా? దానికి ఏమైనా వివరాలు కావాలా? సింపుల్గా పాపం చేయొద్దు అన్నాడు. సో పాపం చేయకుండా ఉండటమే దేవుని చిత్తం. ఉందా? పదం ఉందా? బైబిల్ ఎక్కడుంది పాపం చేయకుండా ఉండటమే దేవుని చిత్తం అని? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 5 చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అనజనుల వల్లే కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వారినో అది ఎరిగినట్టే దేవుని చిత్తము. రైట్. ఈ వచనం ప్రకారం కామాభిలాషలో మనం ఉంటే దేవుని చిత్తం జరిగిద్దా?
కామాభిలాష అనే మత్తులో మనం ఉంటే, అపవిత్రత అనే మత్తులో మనం ఉంటే దేవుని చిత్తం జరగదు. ఇక అక్కడ మనం ఇంకా ఎక్కువగా దేవుని చిత్తం ఏంటి ఎలాగా, ఏంటి ఎలాగా, ఏంటి ఎలాగా అని అదొక లోతైన మర్మంలాగా మనం ప్రశ్నలు ఆడుకోండి. ఫస్ట్ యూ స్టాప్ దట్ సిన్. నువ్వు మొదట ఆ పాపాన్ని ఆపేసేయి. నువ్వు చేస్తున్న ఆ పాపం ఆపితే అప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటో అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి పాపం చేస్తూ కూడా దేవుని చిత్తం ఏంటి అని మనం అడగకూడదు. ఎందుకంటే అసలు దేవుని చిత్తం అనేదే ఫస్ట్ స్టెప్లోనే ఏముందంటే పాపం చెయ్యవద్దు అనే మాట అందులో వ్రాసాడు. ఎందుకంటే దేవుని చిత్తం గురించి వాక్యంలో ఏం రాశాడంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని చిత్తం అంటే అది పరిశుద్ధమైనది అని రాశాడు. 12వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా వ్రాయబడింది. దేవుని చిత్తం ఏంటంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న చిత్తం అని చెప్పాడు కదా. దానికి 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధము, అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని చిత్తానికి విరోధంగా మీరు వెళ్ళినప్పుడు మీ ఇష్టం కొరకు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి మీరు ఎంతకైనా నేను ఎంతకైనా తెగిస్తాం. ఆ తెగింపు వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే ఆమె ఏం చేసిందంటే రాజకుమారులు అందరి నాశనం చేసేసింది. ఒక్క వ్యక్తి ప్రయోజనం కొరకు, ఒక పూట సంతోషం కొరకై, లేదా ఒకనాటి ఆనందం కొరకై మనం ఎన్ని తెగింపులు చేస్తున్నాము, మనం ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాము, మనం ఎంతమంది నాశనం చేస్తున్నాము అనేది ఈ ఉదయకాలం ఆలోచన చేసుకున్నాం. మన ఇష్టాలు అంత ప్రమాదకరం, మన ఇచ్చలు అంత ప్రమాదకరం. కానీ దేవుని చిత్తంలో పొరుగువానికి మనం ఖచ్చితంగా మేలే, క్షేమాభివృద్ధి కలిగిస్తామండి. ఎఫెసీ పత్రిక 4:29లో చెప్పినట్లుగా ఎఫెసీలకు రాసిన పత్రికలో ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగించేటట్లు ఉంటుంది. కానీ సొంత ఇష్టాలు, వ్యక్తిగత చిత్తాలు, మన ఇచ్చలు నెరవేర్చే క్రమంలో మనము ఎవరు పోతున్నారు, ఎవరు నాశనం అయిపోతున్నారు అనేది కూడా మనం ఆలోచన చేసుకోము. మనం మన ప్రభువుని గురించి ఒక మాట ఆలోచన చేద్దాం. సరే, మన ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకుంది. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 14 చూడండి. 18, 14. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. రైట్. 11వ అధ్యాయం వచనం 52 చదవండి. 11వ అధ్యాయం 50వ వచనం చదవండి. 11:50. మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారికి చెప్పాను. రైట్. ఎంతమంది తీశారు ఈ వచనం? తీశారా? 11:50 తీసిన వాళ్ళు ఇంకొకరు చదవండి. వాక్యాలు తీయండి, బద్దకించకండి. యోహాను సువార్త 11:50 చదవండి. మన జనమందరూ నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముందంటే జనమంతా నశించకుండానట్లు ఒకడు చనిపోవుట ఉపయుక్తం. అంటే ఒకవేళ అందరూ నశించిపోతారు, అందరికీ దీనివల్ల నష్టం జరుగుతుందంటే మనం చనిపోవడానికి ఇష్టపడాలి, అది దేవుని చిత్తం. అంతేగాని మన ఇష్టం నెరవేరటానికి అందరూ చచ్చిపోవటం అని దేవుని చిత్తం కాదు. రాజుల 2వ గ్రంథంలో 1వ వచనంలోనే మనం చూస్తుంది ఏంటంటే అందరు నాశనం చేసేసింది ఈమె. కానీ మన ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజలందరూ నశించకుండా ఉండునట్లు ఒకడు చనిపోవటం ఉపయుక్తం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రభువుని పోలు నడుస్తున్నారా? మీలో నూతన స్వభావం నడుస్తుందా? మీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారా? అయితే మీరు ప్రభువులాగే ఉంటారు. అవసరమైతే అందరి కొరకే మీరు చనిపోవడానికి ఇష్టపడతారు. ఇది మనలో అప్పటికప్పుడు పుట్టే క్వాలిటీ ఏం కాదు, లేకపోతే పైనుంచి ఆశ్చర్యంగా వచ్చే వరమేం కాదు. కానీ ఆత్మానుసారంగా జీవించడం అంటే క్రీస్తులాగా జీవించడం అంతే. క్రీస్తులాగా జీవించడం అంటే ఆత్మానుసారంగా జీవించడం. ఆత్మానుసారమైన జీవితం, ఆత్మ స్వభావం కొరకై మన ప్రాచీన స్వభావం సిలువేయబడింది.
ప్రాచీన స్వభావంలో ఎలా ఉంటుందంటే, నేను తినాలి అని అందరికీ అన్నం లేకుండా చేయటం. కానీ నూతన స్వభావంలో మనం అవసరమైతే మనం ఉపవాసం ఉండి మిగిలిన వారికి పెట్టే కృప ఇందులో అనుగ్రహించబడుతుంది. అందుకనే నీ ఒక్క ప్రయోజనం కొరకు ఎంతమందిని నువ్వు నాశనం చేస్తున్నావు? లేదు, అందరి ప్రయోజనం కొరకు నువ్వు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నేను ఇలా అడుగుతాను. నీ ఇష్టం నెరవేరటం కొరకు అందరికి నాశనం చేస్తే వాళ్ళు నిజంగానే పోయారు. కానీ అందరి ఇష్టం కొరకై తను తాను అప్పగించుకున్న ప్రభు ఏమయ్యాడు? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28:6లో మనం చూస్తాం. ఆయన ఇక్కడ లేడు. అపోస్తులు 22:24 అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. కొన్నిసార్లు మనం చేసే త్యాగాలు దేవుని చిత్తంలో భాగంగా అవి వ్యర్థమైపోవు అని ప్రేమతో చెప్తున్నాను. అవి వ్యర్థమైపోవు. అవి దానివల్ల మనం ఏమీ కూడా కోల్పోయేవారం ఏం కాదు. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, దేవుని చిత్తానుసారంగా వెళ్ళండి. ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోండి. అసలు ప్రతిరోజు దేవుడు ఏమనుకుంటున్నాడో వింటూ ఉండండి. క్షణక్షణం దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటూ ఉంటే మీరు దేవుని చిత్తానుసారంగా వెళ్ళే త్రోవలో జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు చనిపోవుట ఉపయుక్తం అనే అనుభవం మీకు కలుగుతుంది. కానీ ఆ చావు ముగింపు కాదు, అది పునరుద్ధానం వల్ల మరలా మీకు దక్కుతుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే ఫలిస్తుంది, కానీ దాని మీద దాచుకుంటే ఏం జరిగింది? గోధుమ గింజ జోబులు వేసుకుంటే ఏం జరిగిద్ది? గోధుమ గింజ బీరువాలు దాస్తే ఏం జరిగిద్ది? ఏం జరగదండి. సో దాన్ని ప్రేమతో విత్తేసేయండి అంతే. వాక్యంలో రాశాడు, ఇదే యోహాను సువార్త 11 తర్వాత 12వ అధ్యాయం వచనం 24లో, గోధుమ గింజ భూమిలో పడి చస్తే అది విస్తారముగా ఫలిస్తుంది. సో ఇఫ్ యు నీడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెజరెక్షన్, ఖచ్చితంగా నువ్వు మరణానికి అప్పగించుకోవాలి. దేవుని యొక్క ఇష్టానికి వేరుగా వెళ్ళి నాశనం అయిపోయే దానికంటే దేవుని చిత్తానుసారంగా వెళ్ళి ప్రాణాన్ని అప్పగించడం చాలా గొప్ప సంగతి. మన ప్రభు ఎవరంటే మనందరికీ ఒక మాదిరి చూపించినవాడు. ఆయన ప్రాణం పోగొట్టుకునేవాడు కాదు, ప్రాణం పెట్టినవాడు. యోహాను 10:18లో ప్రభు ముందే చెప్పారు, ఏమని? నాంతటి నేనే నా ప్రాణం పెట్టుచున్నాను, పెట్టుటకు నాకు అధికారం కలదని చెప్పాడు. ప్రాణం పోగొట్టుకోలేదు ప్రభు. ఎవరి ఇష్టాలు వాళ్ళు నెరవేర్చుకుంటూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇతరులను కూడా నాశనం చేసేస్తున్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన ప్రాణాన్ని అప్పగించి ఆయనతో పాటు మనల్ని అందరినీ బ్రతికించాడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 7లో చూస్తాం, మనమందరం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. నా ఒక్కడి ప్రయోజనం కొరకు అందరిని నాశనం చేయటం కాదు, కానీ నేను లేస్తున్నప్పుడు అందరినీ నాతో లేపాలంటే నేను మరణానికి అప్పగించుకోవాలి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, అసలు ప్రాణాన్ని పెట్టి అంత త్యాగం చేయాల్సినంత అవసరం ఉంది ఇప్పుడు? ఎవరిదా మైకు అన్నా? హైదరాబాద్ ప్రాణాన్ని పెట్టే త్యాగం చేయాల్సినంత అవసరం ఉందా? దేవుని చిత్తంలో భాగంగా మీలో ఎంతమంది ప్రాణం పెట్టేయాలని ఉదయం ఆలోచిస్తున్నారా? ప్రాణం పెట్టేయాల్సినంత అవసరం ఉందా? లేదండి. ఉందా? లేదు కదా. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఇక్కడ పాపముతో అనే పదం దగ్గర పాపాత్ములు అనే పదం చదవాలి. చదువుతావా? వచనం 3 చదువుతావా? పాపాత్ములు అనే పదం పెట్టి చదువు. 3వ వచనం పాపాత్ములు అని ఉందా, దాన్ని అక్కడ పెట్టి చదువు 4వ వచనంలో. మీరు పాపాత్ములతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. కాబట్టి మన లెవెల్ అంతకి వెళ్ళలేదు. ఇంకా మన లెవెల్ అంత కాదు. అంటే మన లెవెల్ అంత కాదంటే మనకంటే యోగ్యులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెవెల్ అంతే కావచ్చు, కానీ నీ లెవెల్ నా లెవెల్ అంత కాదులే. రక్తం కార్చేంతగా. కానీ పాట పాడేస్తారు ఏమని? రక్తము చిందించి సాక్షిగా నొందును నిశ్చయం అని పాడేస్తారు.
రక్తం చిందించడం కాదు, టైంకి ప్రార్థనకు రా. ఫస్ట్ టైంకి ప్రార్థనకు రావటం, లేకపోతే కార్యక్రమంలో ముందుండి నడిపించటం, లేకపోతే కొంతమందిని బలపరిచి పరిచయం చేయటం, అది చేయి ఫస్ట్. కానీ మనం పాటలు పాడినప్పుడే చెప్తాం ఏమని, అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతానంట. అసలు ప్రాణం పెట్టి అంత త్యాగం కాదు, కానీ చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మనం చిన్న చిన్న త్యాగాలు మనం చేసే దారిలో మనం ఏది కోల్పోం వాస్తవంగా. కాబట్టి మీలో స్వార్థం పనిచేస్తుందా, స్వప్రయోజనాన్ని విచారించుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు దేవుని చిత్తానుసారంగా నడవట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అనే మాట జ్ఞాపకం చేసిన ఇదే పౌలు గారు అందరి ప్రయోజనం కొరకు అనే మాట కూడా జ్ఞాపకం చేశాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే సర్వోత్తమమైన మార్గం అని చెప్పాడు 12:31లో. ఆ సర్వోత్తమమైన మార్గాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే 5వ వచనంలో, అందులో మన స్వప్రయోజనం మనం విచారించుకోం. ప్రేమతో తెలియజేస్తున్నాను, అట్లీస్ట్ దేవుని చిత్తాన్ని మీరు ఎక్కడైనా అసలు మీ లైఫ్లో నెరవేర్చట్లేదని ఉదయం మీకు అర్థమైతే ఒక స్టెప్ కూర్చొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే దానికి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేస్తే మీరు తెగించి కాఠిన్యం చూపించరు, తెగించి మీరు ఇతరులను ఇబ్బంది పెట్టరు అనే మాట మనం చదువుతాం. ఇక ఆఖరికి ఒక్క మాట వచ్చిన ఇందులో చదువుదాం. ఆదికాండం చూడండి. కనిపెట్టడం గురించి ఒక మంచి రెఫరెన్స్ ఉంది బైబిల్లో, దాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. 20 నుంచి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని తెలుసుకుందాను. ఎస్, దేవుడు ఆయన ఎలాగో తెలుసుకుంటున్నాడో చూడండి. తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది, మనం తొందరపడకూడదు. అన్నీ నాకు ఇప్పుడే తెలుసుకోవాలని అనుకోకూడదు. సొదొమ గొమొర్రా గురించి ప్రభు దగ్గరికి మొరొస్తుంది. సో ప్రభు ఏం చేశాడు? దేవదూతలను పంపించాడు. దేవదూతలను పంపించి ఇక్కడ అంటున్నాడు, నేను దిగిపోయి వారు సంపూర్ణంగా చేసిరో లేదో నేను చూస్తాను, తెలుసుకుంటాను. చూస్తాను, తెలుసుకుంటాను, చూస్తాను, తెలుసుకుంటాను. ఇది కనిపెట్టే విధానం. అని మనం వెళ్తున్న త్రోవ దేవుని చిత్తమా కాదా అనేది చూడాలి, తెలుసుకోవాలి. చూడాలి, తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. కనిపెట్టాలి. అసలు దేవుని చిత్తాని కోసం కనిపెట్టేవారి యందు ఆయన ఆనందిస్తాడని మనం కీర్తన గ్రంథంలో చూస్తాం. సో అలా కనిపెట్టేవారు అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలా కనిపెట్టండి, మీరు అప్పగించుకొని అందరినీ బ్రతికిస్తారు. కనిపెట్టకుండా తెగించారా, మీరు బ్రతకడం కొరకు అందరినీ చంపుతారు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇస్సాకు కూడా అంతే. ఎవడు ఆ వాగ్దానంలను సంతోషంతో అంగీకరించను, ఆ అబ్రహామే ఇస్సాకుని ఏం చేశాడు? అప్పగించమన్నప్పుడు అప్పగించాడు. ఇస్సాకును కోల్పోయాడా? లేదు, ఇస్సాకును పునరుద్ధానం వల్ల పొందాడని హెబ్రీ 11లో రాశాడు. కాబట్టి దేవుని చిత్తంలో మనం కోల్పోయేది ఏమి ఉండదు. భయపడకండి. దేవుని చిత్తానుసారంగా వెళ్తే నేను అన్నీ కోల్పోతాను అనుకో. దేవుని చిత్తంలో మనం కోల్పోయేది ఏమి ఉండదు. ఎందుకంటే తిమోతి 6:6లో చెప్పినట్లుగా దేవుని మార్గం అనేది గొప్ప లాభసాధనం. కానీ మన సొంత ఇష్టాలకు పోయే కోల్పోతాం. వాటిని మరలా మనం సంపాదించుకోవాలి. మిమ్మల్ని అడుగుతాను, రికన్సిలియేషన్ ఆఫ్టర్ రెజరక్షనా, రెజరక్షన్ ఆఫ్టర్ రికన్సిలియేషన్ అంటే పునరుద్ధరణ అనేది పునరుద్ధానం తర్వాతన, పునరుద్ధరణ అనేది పునరుద్ధానానికి ముందా? చెప్పండి ఎవరైనా. రికన్సిలియేషన్ ఆఫ్టర్ రెజరక్షనా, రికన్సిలియేషన్ బిఫోర్ రెజరక్షన్? పునరుద్ధరణ అనేది పునరుత్థానం తర్వాతన, పునరుద్ధరణ అనేది పునరుత్థానానికి ముందా? రెఫరెన్స్ చెప్తే మంచిది. ఎవరు చెప్పినా పర్లేదు, రెఫరెన్స్ చెప్పండి ఒకటి. రికన్సిలియేషన్ ఆఫ్టర్ రెజరక్షన్, బిఫోర్ రెజరక్షన్? చెప్పండి. పునరుద్ధరణ పునరుత్థానం తర్వాతన, పునరుత్థానానికి ముందా? పునరుద్ధానానికి ముందండి. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. పునరుద్ధరణ పునరుత్థానానికి ముందా, పునరుత్థానం తర్వాత?
పునరుద్ధానానికి ముందేనండి. రిఫరెన్స్ చెప్పండి, ఎవరు చెప్పినా పర్లేదు. రిఫరెన్స్ చెప్తే మీరు చెప్పింది కరెక్ట్. అదే దేవుని చిత్తం ఇదే అంటాను చూసారా, వాటికి రెఫరెన్స్లు ఉండాలి. అలాగే మీరు చెప్పిన ఆన్సర్ రిఫరెన్స్ ఉండాలి. పునరుద్ధానానికి ముందే తర్వాత ఫిలిప్పి 3వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 6:5. ఏంటి అన్నది? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ఐక్యం గలవారు, ఆయన పునరుద్ధానంతో యొక్క సాదృశ్యం ఎందు ఐక్యం గలవారు. ఓకే అన్న, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా వెళ్తే ఏమైనా కోల్పోతాం అనే ఒక భయం ఉంది. అందుకని మనం సొంత ఇష్టం నెరవేర్చుకుంటాం. ఏదైనా ఇప్పుడు ఇస్సాకును కోల్పోతానని అబ్రహాముకు భయం ఉంటే ఇస్సాకును అర్పించడం. కానీ అబ్రహాము నమ్మాడు, ఇస్సాకును అర్పించాడు, కోల్పోలేదు. ఇస్సాకును మళ్ళీ పునరుద్ధానం వల్ల పొందాడు. అలాగే దేవుని చిత్తానుసారంగా వెళ్ళేటప్పుడు కోల్పోతాం అనే భయం వీడి మనం అప్పగిస్తే తిరిగి వాటిని పునరుద్ధానం వల్ల మనం పొందుకుంటాం. సో అందులో నుంచి నేను ఈ క్వశ్చన్ అడిగాను, రికన్సిలియేషన్ ఆఫ్టర్ రెజరక్షన్ బిఫోర్ రెజరక్షన్ అని. పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుకున్నా అదేనండి వచ్చిందండి. మీకు ఆ క్వశ్చన్ అర్థమైందా? అట్లీస్ట్ పునరుద్ధరణ అంటే ఏంటి? రెస్టోరేషన్ అనేది రెజరక్షన్కు ముందు జరిగిద్దా, రెజరక్షన్ తర్వాత జరిగిద్దా? అది క్వశ్చన్. రిజరక్షన్ తర్వాతేనా? మీరు చెప్పిన రెఫరెన్స్ కి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అసలు లింక్ లేదన్న. 1 కొరింథీ 15:54 ఉన్నది. చెప్పు. విజయమందు మరణం మింగివేయబడింది. నాకు అవన్నీ వద్దు, ఆన్సర్ చెప్పి తర్వాత రెఫరెన్స్ చెప్పు. ముందు పునరుద్ధానం ముందే, పునరుద్ధానం తర్వాత. రికన్సిలియేషన్ బిఫోర్ రెజరక్షన్ ఆఫ్టర్ రెజరక్షన్. పునరుద్ధానం తర్వాత పునరుద్ధరణ. ఓకే, ఇప్పుడు రెఫరెన్స్ చెప్పు. 1 కొరింథీ 15:54. రైట్. మీరందరూ పునరుద్ధానం అంటే 15వ అధ్యాయం దాకా వెళ్ళిపోతున్నారు. పునరుద్ధానం అనేది చెప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం శోధింపబడినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైతే నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడు నిలిచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లోండి మరలా పొందాను. దీంట్లో ఆయన లేపుతాడనేది ముందు నమ్మాడు, ఆ తర్వాత అప్పగించాడు. ఓకే అన్న, అదొకే ఆన్సర్ కావాలి నాకు. పునరుద్ధరణ అంటే ఏంటంటే కోల్పోయాడా, సంపాదించుకున్నాడా? సంపాదించుకోవటం అనేది పునరుద్ధానం తర్వాత జరిగిందా, పునరుద్ధానానికి ముందు జరిగిందా? మీరు విశ్వాసం చెప్తున్నారు, నేను పునరుద్ధరణ అడుగుతున్నాను. యు ఆర్ సేయింగ్ అబౌట్ ఫెయిత్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ రెస్టోరేషన్. అది తను ఆయన అప్పగించిన తర్వాతే పొందుకున్నాడు కదా, దాని గురించిన వాగ్దానం ముందు సంపాదించుకున్నాడు. ఆన్సర్ చెప్పేసేయండి. ఆన్సర్ ఏంటి, ముందా తర్వాత? తర్వాతే. ముందే. వినండి, ముందంటే రాంగ్ ఆన్సర్. తర్వాత నలుగురు రాంగ్ ఆన్సర్ చెప్పినట్టు. తర్వాత ముందా? తర్వాత. వినండి, రోమాపత్రిక 5:1. మీరు కొరింథీ మొదటి పత్రిక 15కి వెళ్ళిపోతున్నారు. పునరుద్ధానం అంటే ప్రశాంత్ చెప్తున్న పునరుద్ధానం కాదు. పునరుద్ధానం అంటే మనం క్రీస్తుతో లేపబడిన తర్వాత. మనం క్రీస్తుతో లేపబడిన తర్వాత ఏమైంది? మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడ్డాం. ఆ సమాధానాన్ని ఇంగ్లీష్లో రికన్సిలేషన్ అన్నాడు. అదే రెస్టోరేషన్. అంటే మన జీవితాల్లో మనం క్రీస్తుతో లేపబడిన తర్వాతే సమస్తం సమకూర్చబడటం మనం చూస్తున్నాం, సమస్తం సమాధానపరచబడటం చూస్తున్నాం, సమస్తాన్ని తిరిగి పొందుకోవడం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తంలో ఏదైనా దేవుడు ఇచ్చేయమన్నాడు అనుకోండి, కోల్పోతాను అనుకోవద్దు, ఇచ్చేసేయండి. ఎందుకంటే యూ విల్ సీ ద రెస్టోరేషన్ ఆఫ్టర్ రెజరక్షన్. నువ్వు ఇచ్చిన తర్వాత అది పాతి పెట్టబడి తిరిగి వచ్చిన తర్వాత నీకు అర్థమైంది. అది మనకు తెలిసినా ఇవ్వలేం కదన్నా అంటారేమో. అలా నువ్వు ఫస్ట్ అనుకుంటే దేవుడు నేను ప్రిపేర్ చేస్తాడు. ఇచ్చయించుటకును అనే పదం ఉంది కదా, అంటే ఇచ్చయించుటకును అంటే అర్థం ఏంటి? ఎబ్రీ 13:20. ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తాడు, అదనమాట. ఓకే, ఆన్సర్ ఎంతమందికి అర్థమైంది? క్వశ్చన్ అర్థం కాకుండా ఆన్సర్ ఎప్పుడు చెప్పకండి, అప్పుడు మీరు దెబ్బతింటారు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఆన్సర్ చెప్పండి. అప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా పర్లేదు, ఎందుకంటే మీరు రాయేయలేదు కాబట్టి మీరు ఫీల్ అవ్వరు. రాయేసినప్పుడు తగలేదు అనుకోండి లాటరీలో, మీకు మళ్ళీ
ఇక నెక్స్ట్ వాక్యం వినబుద్ధి అవుతుంది అనమాట. ఏం ప్రసాద్ అన్న ఆన్సర్ అర్థమైందా? ఈయన అర్థం కాలేదని చెప్పాడంటే ఉంటుంది ఈయనకు. చెప్తలేదు ఆయన. రైట్, ఎవరికైనా ఆన్సర్ అర్థమైందా? శ్యామ్, నీకు అర్థమైందా ఆన్సర్? రెస్టోరేషన్ ఆఫ్టర్ రెజరక్షనా, బిఫోర్ రెజరక్షనా? ఆన్సర్ వద్దు, ఎక్స్ప్లెనేషన్ కావాలి. రాము, నీకు కొంచెం అర్థమైందా? కన్ఫ్యూజన్ గా ఉందండి, మళ్ళీ వింటాను. మళ్ళీ వింటావా? ఆడియో పంపిస్తే మళ్ళీ వింటావు, మరి ఆడియో పంపించకపోతే ఎప్పుడు వింటావు? చెప్పినప్పుడే జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినాలి వాక్యం. రాము, నీకు అర్థమైందా? అర్థమైందన్న. ఆయన తిరిగి లేచిన తర్వాతే, అదే ముందు ఇస్సాకు ఆ విషయంలో అర్థమైంది. అబ్రహాము ఆయన తీసుకెళ్లి సాక్రిఫైస్ అదే చేద్దామని అయిన తర్వాతే మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చారు కదా, అప్పుడు ఆశీర్వాదం. మన విషయం చెప్పు. అబ్రహాం ఇస్సాకు విషయం ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మన విషయం చెప్పు. ఆయన పునరుత్థానం తర్వాత మనం సంపూర్ణంగా చేయబడ్డాము. పునరుత్థానం తర్వాత మనం పునరుద్ధరించబడ్డాం. పునరుద్ధానం తర్వాత మనం పునరుద్ధరించబడ్డాం. రైట్ ఆన్సర్. దానికి రెఫరెన్స్ ఏం చెప్పాను? రోమా 5:1 విశ్వాసంగా నీతిమంతులు తీర్చబడ్డాం కదా. ఓకే, రోమా పత్రిక 5:1 పునరుత్థానం ఏది, పునరుద్ధరణ ఏది? పునరుత్థానం ఏది, పునరుద్ధరణ ఏది? ప్రశాంత్, ఎలాగ మధ్యలోకి వచ్చేసావు కాబట్టి నిన్నే అడుగుతున్నాను. రోమా 5:1 రెఫరెన్స్ లో పునరుత్థానం ఏది, పునరుద్ధరణ ఏది? రెజరక్షన్ ఏది, రెస్టోరేషన్ ఏది? ఆయనతో పాటు చనిపోయాం కాబట్టి అది పునరుద్ధానం. నేను అక్కడికి వచ్చి శతకోడేతాను నేను. విశ్వాసమును బట్టి నీతిమంతులు అనేది ఆన్సర్ చెప్పాలి. పునరుద్ధానం, ఆయనతో సమాధాన పరచబడడం అనేది పునరుద్ధరణ. ఎస్, రైచియస్నెస్ అనేది రిజరక్షన్, రికన్సిలియేషన్ అనేది రెస్టోరేషన్. అది రైచియస్నెస్, నీతి అనేది పునరుత్థానం, సమాధానం అనేది సమకూర్పు. కాబట్టి నమ్మండి. అన్న నేను ప్రభువుని నమ్ముకున్నానన్నా నన్ను దెబ్బ కొట్టేస్తాడేమో అనిపిస్తుంది అన్న అంటారు. అనిల్ అంబానీని నమ్ముకోండి దెబ్బ కొట్టేస్తాడు, ప్రభువుని నమ్ముకోండి దెబ్బ కొట్టడు. కాబట్టి ప్రభువుని మీరు నమ్మి కొన్ని వదులుకోండి అయ్యా బాబు, ఏం కాదు. నేనైనా మీరైనా కొన్ని వదులుకోవాలంతే, ఏం కాదు, అన్నీ తిరిగి సంపాదించుకుంటాం. ఇంకా చెప్పాలంటే రెస్టోరేషన్, రికన్సిలియేషన్ అనేది ఎలాంటిదంటే అది విమోచన సంబంధమైంది. లేదా ఎఫెసీ 4:1 దాన్ని ఏమన్నాడంటే సమాధాన సంబంధమైనది అని చెప్పాడు. సో ఏదైతే మనం ఇప్పుడు కోల్పోతామో, నిజం చెప్పండి, ఇస్సాకును అర్పించిన అబ్రహాము తిరిగి పొందుకున్నప్పుడు ఎంత సాటిస్ఫై ఉంటాడు? ఎందుకంటే అబ్రహాము శారాకు పుట్టిన ఇస్సాకు కంటే మృతుల్లో నుండి లేపబడి అప్పగించబడిన ఇస్సాకు చాలా బాగుంటాడు. సో ఆ చనిపోయిన లాజరు కంటే పునరుత్థానం ద్వారా మరలా అప్పగించబడిన లాజరు బాగుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మన చేతుల్లో బిడ్డను హాస్పిటల్లో డాక్టర్ చేతికి అప్పగిస్తాం. మళ్ళీ డాక్టర్ మన చేతికి అప్పగించినప్పుడు ఏముంటాయి? సెలైన్ పెట్టిన గుర్తులు, అక్కడక్కడ పొడి చేసిన మచ్చలు, చేసిన ఆపరేషన్ గుర్తులు ఉంటాయి. కానీ యేసు ప్రభు చేతికి అప్పగించి మళ్ళీ తీసుకుంటే మచ్చలు ఏమీ ఉండవు, శుభ్రంగా మళ్ళీ వస్తాడనమాట. నయమాను తిరిగి బాగుపడినప్పుడు అతని దేహం ఎలాగుందన్నాడు? పసిపిల్ల దేహం అని రాశాడు కదా, పసిపిల్ల దేహంలాగా వచ్చిందంట. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు ఏదైనా ఇమ్మంటే ఇవ్వండి, తిరిగి అది మీకు మరలా పసిపిల్ల దేహంలాగా తిరిగి అప్పగించబడుతుంది. దేవుని చిత్తంలో ఇవన్నీ ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, కానీ మళ్ళీ మనం వాటిని సంపాదించుకుంటాం. అంతేగాని కోల్పోతాను అనే భయంతో సాహసం చేయొద్దండి దయచేసి. సౌలు ఏం చేశాడు? జనులందరినీ నేను కోల్పోతానని సమూయేలు రాకముందే సాహసించి బలి అర్పించాడు. అర్పించాడా లేదా? ఆ దేవుని చిత్తమా? ఏం కోల్పోయాడండి అయ్యగారు? సింహాసనం కోల్పోయాడు. ఒకటి మనం ఏం సంపాదించుకుంటున్నా ఏం కోల్పోతున్నాం అనేది కూడా చూసుకోవాలి కదా. మనం లెక్కలు చూసుకోవాలని ప్రభు చెప్పాడు కదా. ఒకడు గోపురం కట్టించేటప్పుడు ఏం చూసుకోవాలి? లెక్కలు చూసుకోవాలి. సో మనం కూడా కూర్చొని ఏది కోల్పోతున్నాం, ఏది సంపాదించుకుంటున్నాం. జనులు వెళ్ళిపోతారేమో అని అనుకున్నాడు. నేను అడుగుతాను, జనాలు వెళ్ళిపోతే ఏమైంది? నీకు సింహాసనం ఉంది, జనాలు మళ్ళీ నీ దగ్గరికి రావాలి. కానీ ఇప్పుడు జనుల కోసం నువ్వు సింహాసనం కోల్పోయావు, జనులు నీ దగ్గరికి ఎలా వస్తారు? ఇక నువ్వు రాజు కాదు కదా. సో అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది 11వ అధ్యాయం వచ్చిన 3 చదువుతాం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. అతల్య దేశమును ఏలుచుండగా
ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరం ముందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. ఎస్, ఇక్కడ చూస్తున్నాం అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను అనే మాట చూస్తున్నాం. ఎవరు తప్పించారు? యెహోషెబా అనే మాట మనం చూస్తున్నాం. యోవాషు కాపాడబడ్డాడు. ఈ అధ్యాయంలో ఆఖరి వచనం చూడండి. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. 7 ఏండ్లు అంటే సంపూర్ణత మామూలుగా ఆ మెసేజ్ కదక్క. 7 సంవత్సరాలు అంటే వయసు ఎంత? 7 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్నోడండి. 7 years ఏజ్లోనే రాజు అయ్యాడు అనమాట ఇతను. అయితే మీరు చూడండి, ఈయన గురించి మనం చాలా విశేషమైన విషయాలు వింటాం రేపు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. అతడు దాచబడ్డాడు అనే మాట మనం చూస్తాం. సో ఏదైనా నీ కొరకు దేవుడు ఇవ్వాలనుకుంటే దేవుడు దాన్ని దాస్తాడు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైంది దేవుడు ముందుగా సిద్ధపరిచాడు మన కొరకు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 39-40 వచనాల్లో మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. నమ్ముతున్నారా? ఇది ప్రతి భోజనాల దగ్గర ఇది నమ్మకండి. ఒరే బాగుంటుంది, లాస్ట్లో తిందామరా అంటే మీకు మిగిలేది ఏమి ఉండదు అనమాట. కానీ ప్రభు దగ్గర మాత్రం మీకు ఉంటుంది. సో ప్రభు ఎప్పుడైనా తొందరపడి కూర్చోకురా భోజన పంక్తిలో లాస్ట్లో మనకి స్పెషల్ ఉందా అంటే దేవుడిని నమ్మండి ఖచ్చితంగా. ఎందుకంటే ముందుగా మీ కొరకు శ్రేష్టమైన దేవుడు సిద్ధపరిచాడు. అసలు సమూయేలు సౌలు కొరకు ముందుగా సిద్ధపరిచాడు. పచ్చనకర్త ఏం చెప్పాడు? నిన్న నేను చెప్పిన పాటలు తీసుకురా అని చెప్పాడు అనమాట. సో అలాగూ దేవుడు ముందుగానే సౌలుకి ఏం చెప్పాడంటే, సౌలు నువ్వు తొందరపడకు, నీ కొరకు శ్రేష్టమైనది ఉంచానని. ఉడకకుండానే కోరుకున్న వాళ్ళు ఎవరండి బైబిల్లో? ఒప్ని ఫినెహాసు. వాళ్ళకి ఉడకకుండానే కంగారు వచ్చేసింది అనమాట. అది మనం సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. ఏదైనా ఉడికిన తర్వాత వండిన తర్వాత తింటే బాగుంటుంది, కానీ తొందరపడిపోకూడదు అన్నమాట. మనం ఎవరైనా కరువులో ఉన్నామండి? 23వ కీర్తన 1వ వచనం ప్రకారం ఎక్కడ ఉన్నాం మనం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాం. కాబట్టి అది పూర్తిగా వండిన తర్వాత అది మన దగ్గరికి వచ్చినాక మనం తినాలి తప్ప వండుతున్న టైంలోనే దాని చుట్టూ తిరగకూడదండి. ఎందుకు అంత తొందర, ఎందుకు అంత కంగారు ఎందుకు? ఎందుకంటే దేవుని వాక్యంలో ఏముందంటే, హెబ్రీ పత్రికలో దేవుడు మన కొరకు ముందుగా శ్రేష్టమైన సిద్ధపరిచాడు. మీకు 5 వంతులు ఉన్నాయండి బాబు, నమ్మండి. బెన్యామీను వంతు అందరి వంతుల కంటే గొప్పది. మీకు 5 వంతులు ఉన్నాయి, శ్రేష్టమైన భాగం ఉంది మీకు. మరి శ్రేష్టమైన భాగం ఉందంటే కనిపెడతాము లేదా? ఎవరైనా అడుగుతారు మనల్ని, ఏం తినలేదా ఇంకా అంటే, తింటాం అంటారు, కానీ చెప్పరే మీరు మీకోసం స్పెషల్ ఉందని. అప్పుడు తినేవాళ్ళు ఏమంటారు, నాకు చెప్పొచ్చు కదరా నేను ఉందామంటే, పర్లేదు తినే, నువ్వు కంగారు పడ్డావు కదా తిను అని చెప్పండి అంతే. కానీ మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే దేవుని దగ్గర మీకు చాలా స్పెషల్ ఉందన్నమాట. దీనిని నేను ఎలా జ్ఞాపకం చేస్తాను? దేవుడు మీకు ఏదైనా ఇస్తే దాన్ని ఎలా భద్రం చేస్తాడు? యోధా పత్రిక 1:1 చదవండి. యోధా వ్రాసిన పత్రిక 1:1. యోధా వ్రాసిన పత్రిక 1:1. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభము చెప్పి రాయినది. రైట్, ఇక్కడ తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి అనే మాట చూడండి. సో ప్రభు మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయనే భద్రం చేస్తాడు. ఒకటి, దేవుని చిత్తం దగ్గర మన భయాలు ఏంటంటే కోల్పోతాము అనే భయం. రెండవది ఏంటంటే దాన్ని ఎవరైనా తీసేసుకుంటారు అనే ఆందోళన. అసలే ఇది నీకు ఇవ్వాలని ప్రభు అనుకుంటే దాన్ని ఆయన భద్రం చేస్తాడు. మొట్టమొదట బైబిల్లో కాపలాదారులను పెట్టింది ఎవరు? దేవుడే కదండి. ఆయన ఎంత బాగా పెట్టాడంటే లోపలికి ఇంకెవడు వెళ్ళాడు అనమాట. ఏదేని వనంలో వెళ్ళాడా? ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. అంతగా దేవుడిని కొరకు భద్రం చేస్తాడు. నువ్వు అందరినీ నియమించొద్దు దయచేసి, దేవుడు నియమించాడు ఆల్రెడీ. కొంతమంది భార్యకి నియమిస్తున్నారు, అటు ఇటు తిరిగే ఖడ్గజ్వాలను.
అట్లా చేయకండి. భర్తకుని కొంతమంది పెడుతున్నారు అటు ఇటు తిరిగి కట్టుకుని వాళ్ళని. అసలు దేవుడే పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ సమాధి దగ్గర ఏం చేశారు? రాయి పెట్టి సైనికులు పెట్టారు. అయినా యూదులు వచ్చి ఏం బ్రతిమలాడుతున్నారు ఆయన్ని, రాజుగారిని. మాకెందుకో డౌట్గా ఉంది, లోపల ఉన్న శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి యేసుప్రభు లేచాడని ఆయన శిష్యులు ప్రచారం చేసేస్తారంటే, నేను కావాల్సింది పెట్టాను మీరు పెట్టుకుంటానంటే మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోండి. సెంట్రల్ సిస్టమ్ని పెట్టినా స్టేట్ వాళ్ళు అడుగుతున్నారు ఏమని, బాబు మాకెందుకో మీ కేంద్రం వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు నిద్రపోతారేమో, కాబట్టి మేము కూడా మా వంతు మేము కూడా పెట్టుకుంటాం, మీరు కూడా పెట్టుకోండి సెక్యూరిటీ అన్నాడు. అలాగూ ఇప్పుడు చాలామందికి దేవుడు పెట్టాడని తెలిసినా కూడా వాళ్ళు పెడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతాను, కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. రాత్రి అంతా కూర్చొని మీ భార్య మీద అనుమానం పెట్టేసుకొని ఫోన్లో మెసేజ్లు ఏమొస్తున్నాయని చెప్పి నువ్వు కావలి కాయటం వ్యర్థమే సోదరి, నువ్వు కూడా అంతే. మనం అసలు చేయకూడని పనులన్నీ చేస్తాం. ఎందుకంటే ఆందోళన. అసలు ఇది దేవుని చిత్తమైతే దేవుడే కాపాడతాడు కదా. మనం ఎందుకు ఇలాగ మనం ప్రయత్నం చేస్తున్నాం? ఇటువంటి అనుమానాలతో కూడిన కుటుంబ జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో నిజంగా మీ జీవితాల్లో మొదటి రసం అయిపోయిందని తెలుసుకోండి. మీరు క్రొత్త రసం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకంటే అసలు అది మ్యారేజ్ లైఫ్లో అనేది అసలు అది రావటం అనేదే చేదు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. ఏమనంటే దురానుమానములు అనే పదం వాడబడింది. దురానుమానములు. మంచిగా బట్టలు వేసుకున్నాడు అనుకోండి భర్త, ఇక అనుమానం స్టార్ట్ అయ్యిద్ది అనమాట ఆమెకి. మంచిగా ఆమె రెడీ అయింది అనుకోండి, ఈయన అనుమానించడం స్టార్ట్ చేస్తాడు. ఎవరి కొరకు వేసుకున్నాం అని అడుగుతారనమాట. ఇట్లాంటి అనుమానాల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఇక మొదటి రసం కంటే కడపటి రసం శ్రేష్టమైందని తెలుసుకొని ప్రభువుని వేడుకోండి. ఎందుకంటే దేవుని భద్రత చాలా అద్భుతమైంది. దేవుడే మీ లైఫ్ని భద్రపరుస్తాడండి. మీరు చూడండి యోధా పత్రికలు ఎంత బాగా రాశాడో. దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి. అసలు నువ్వు పుట్టినప్పుడే నీ కొరకు దేవుడు అమ్మాయిని సిద్ధపరిచి ఆమెను భద్రపరిచి రైట్ టైం వచ్చినప్పుడు ఆమెను ఆయన తీసుకొని వస్తే ఆ పిక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుంది. అట్లాగే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆదికాండ గ్రంథంలో దేవుడే హవ్వను ఏం చేశాడు? భద్రం చేశాడు కదా. మధ్యలో లేచి దేవ చూసుకో, మా ఆవిడ జుట్టు పాడైపోతుంది, గాలేసేస్తుందా అని చెప్పాడండి. అసలు ఆదం లేవలేదు. అమ్మాయి పూర్తిగా రెడీ అయ్యేంత వరకు కంగారు పడొద్దు. వంట సిద్ధమయ్యేంత వరకు నువ్వు కంగారు పడొద్దు. అలాగే అమ్మాయి రెడీ అయ్యేంత వరకు నువ్వు కంగారు పడొద్దు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు నీ కొరకు నేను భద్రం చేశాను అని. కాబట్టి కంగారు పడి మీరు తెచ్చుకునే దేవుని చిత్తం కాకపోవచ్చు. మీరు చూశారు కదా, కోరాకులను ఒకటి తెచ్చినప్పుడు ఏం తెచ్చాడు? దాంతోపాటు దైవజనుడా కుండలో విషం ఉన్నది అని చెప్పినట్లుగా గుణమెరుగక మనం కొన్ని పనికిరాని చెత్తను తెచ్చుకుంటాం అన్నమాట. అందుచేత భద్రం చేయబడి నీకు ఉన్నాయి. సో దేవుడు నీ కొరకు వాటిని భద్రం చేశాడు. దేవుడు ఎంత బాగా భద్రం చేస్తాడు ఇంకో చిన్న రిఫరెన్స్ చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. దేవుడు ఇంకెంత బాగా భద్రం చేస్తాడో మీకు ఒక మంచి రిఫరెన్స్. గల్తీలకు రాసిన పత్రిక చూద్దాం. ఓకే, 3వ అధ్యాయం వచనం 22 చూడండి. 3:22. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. రైట్. ఈ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే వాగ్దానము ఎవరికి లభించాలో ఆ సంతానం వచ్చేంత వరకు అనే మాట మనం చూస్తాం. ఎవరికి అది చెందాలో దేవుడు వారికి ఇస్తాడు. సంసోను భార్యను అతని తండ్రి ఎవరికి అప్పగించాడు? సంసోను స్నేహితునికి కదా. దేవుడు అలా చేస్తాడా? మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని గురించిన వర్తమానం దేవుడు ఎవరికి చెప్తున్నాడు? మిమ్మల్ని గురించిన వర్తమానం మీకే చెప్తున్నాడు కదా. మీకు సంబంధించినవి మీకే ఇస్తాడండి బాబు. మీకు సంబంధించిన ఆయన ఇంకొకరికి ఇవ్వడు. సంసోను తిరిగి వచ్చేటప్పటికి సంసోను యొక్క మామగారు తన కూతుర్ని వేరొకటికి అప్పగించేశాడు. కానీ దేవుడు అలా చేయడు. నీ కొరకు ఆయన భద్రం చేస్తాడు, నీది నీకు ఇస్తాడు. ఆ డౌట్ నీకు ఉందంటే ఫస్ట్ నువ్వు వెళ్తుంది దేవుని చిత్తమే కాదు. ఎందుకంటే ఇప్పుడు
నువ్వు దేవుని కంటే గొప్పవాడువా, కాపలా కాసేస్తాను అంటున్నావు. ఇప్పుడు కాయి ఎట్లా కాస్తావు చూద్దాం. ఆమె వెళ్ళి ఉద్యోగం చేసుకుంటానంటే చేయనీరండి బాబు. ఎందుకంటే ఆమె వెళ్ళి ఉద్యోగం చేస్తే ఆమెను మళ్ళీ ఎవడు వశపరుచుకుంటాడో అన్న భయం వెళ్ళదు. ఆయన వెళ్ళి ఉద్యోగం చేసుకుంటానంటే వీళ్ళు చేయనీరు. ఎందుకు? నువ్వు అక్కడ చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. ఇట్లా మీరు కుటుంబ జీవితంలో ఎంత అభద్రతా భావాన్ని మీరు కలిగి ఉన్నారో ఆలోచించండి. ఎవరైనా ఒకవేళ ఈ మెసేజ్ మీరు వింటున్నప్పుడు ప్రేమతో ఎవరికైనా చెప్పాలన్నా కూడా చెప్పండి. ఇంతటి అభద్రతా భావంతో మీరు ఏమి చేయలేరు. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం క్రీస్తు తర్వాత వచ్చే సంతానం వరకు కూడా ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలో వారి కొరకు భద్రం చేశాడు. అక్కడ రాశాడు రోమా 4:14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును. అంటే ఆయన ఏం చెప్పాడు? నేను ఈ భాగాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను, ఎవరికి ఇవ్వనరా అని చెప్పాడు. ఇచ్చాడా ఎవరికైనా? అసలు ఒకసారి ప్రభు ఏమన్నాడండి? సురోఫెనికే వంశస్థురాలు వస్తే అమ్మ పిల్లల రొట్టె తీసుకొక్క పిల్లలకి వేటు యుక్తం కాదురా అన్నాడా లేదా? అన్నప్పుడు ఆమె ఏమనింది? అవును ప్రభువా, పిల్లలు పడవి రొట్టె మొక్కలు బల్ల క్రింద కుక్క పిల్లలు తింటాయి కదా అని అంటే ఆయన ఏమన్నాడు? నువ్వు అన్యురాలుగా అనలేదు, నీ విశ్వాసం అన్నాడు. అంటే విశ్వాసం అనేది యాక్టివ్ అయితే యూదులని అన్యులని భేదం లేదు. ఇంకెలా చెప్పాలంటే ఒకవేళ యూదులు ఎవరన్నా అడిగారు అనుకోండి, అది మా పోర్షన్ ఆమెకి ఎలాగిచ్చావని, మీ పోర్షన్ మీకు ఏ న్యాయం బట్టి ఇస్తున్నానని అడుగుతాడు ఆయన. విశ్వాసం. మరి ఆమె ఏం చూపించిందని అడుగుతాడు. విశ్వాసం. అందుకని ఇచ్చానంటాడు. కాబట్టి ఫెయిత్ అప్లై చేసిన వాళ్ళకి తప్ప ఎవరికి దాన్ని ఇవ్వడు. కాబట్టి నువ్వు ఫెయిత్కి చెందినవాడు కాబట్టి నీకే దేవుడిస్తాడు. పరిచర్యలు పోగొట్టుకుంటామని ఎవరు అనుకోవద్దు. నేను వసన్నా ఏది కోల్పోము, అన్ని దేవుడు మనకు తిరిగిస్తాడు. ఎందుకు ఇస్తాడంటే అది మన భాగం. విశ్వాసము నాకు వాగ్దానం చేయబడింది, విశ్వాసానికే ఇస్తాడు. ధర్మశాస్త్ర సంబంధులకి ఈడండి. ఇది మీరు నమ్మగలిగితే నేను కోల్పోతానేమోనన్న భయంతో మీరు రాజకీయాలు ఏం చేయొద్దు. చేయాల్సిన అవసరమే లేదు. కాపాడుకోవాల్సిన మళ్ళీ మనం సెక్యూరిటీని పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు భద్రత ఉంచాడు. ఆ భద్రతలో ప్రభు మన భాగం మనకిస్తాడు. నమ్మదగిన వాడిని నమ్మండి, ఆయన నీది మరొకరికి ఇవ్వడు అనేది చాలా అద్భుతమైన ఆలోచన. యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన దాన్ని దేవుడు మనకిస్తాడు. అసలు మనల్ని దేవుడు భద్రం చేశాడా లేదా? మీరు అందరూ ఈ పరిచర్యకు ఎలాగ అప్పగించబడ్డారు? మీరేమో చెప్తున్నారు కానీ మీకు ఇలా చెప్తాను, మిమ్మల్ని దేవుడు భద్రం చేసి పరిచర్యకు అప్పగించాడు. మిమ్మల్ని మంచం కింద దాచాడో జమ్ముపెట్టులో దాచాడో ఆయనకి ఎరుక, మీకు కూడా తెలుసు. ఆయన మిమ్మల్ని మంచం కింద దాచాడో పడక గదిలో, లేకపోతే మిమ్మల్ని రాహాబు దాచినట్లుగా స్టోర్ రూమ్లో దాచాడో, లేదా మిమ్మల్ని మోషే తల్లిదండ్రులు దాచినట్లు జమ్ముపేటలో దాచాడు. మొత్తానికైతే మిమ్మల్ని దాచాడండి. ఈనాటి భక్షకుల చేతిలోంచి మిమ్మల్ని తప్పించాడు. ఒకరినొకరు ఖర్చుకొని భక్షించే సంఘాలు ఉన్నాయి. ఆదివారం వెళ్తే అందరూ ఖర్చుకొని ఒక్కొక్క ముక్క తినేసిన తర్వాత మిగిలిన బయటకు వస్తారనమాట. అయితే మనకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన సంపూర్ణ అవయవాలతో వెళ్ళి సంపూర్ణ అవయవాలతో తిరిగి వస్తున్నాం. సంఘంలోంచి సమాధానంతో తిరిగి వస్తున్నాం. కారణం ఏంటంటే భక్షించే స్థలాలకు మనం వెళ్ళట్లేదు. మరి దేవుడు ఈ పరిచర్యకు నిన్ను అప్పగించడానికి నిన్ను ఏం చేశాడు? నిన్ను భద్రం చేశాడు. రూతు గురించి నయోమి ఏం చెప్పిందండి? నువ్వు ఎవరికంట పడకుండా ఉంటే మంచిదని చెప్పిందా లేదా? చెప్పే ఉంటుంది అంటారా? రూతు గ్రంథం చదవండి ఒకసారి, ముగిస్తాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. టైం అయిపోయిన వాళ్ళు వెళ్ళండి, మేము మీటింగ్ అయ్యాక వస్తాం. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచనం చదవండి. మొదటి వచనం చదవండి. ఫస్ట్ మొదటి వచనం చదివి నెక్స్ట్ 3వ వచనం చదవండి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాను కదా. 3వ వచనం. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుంటే చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. రైట్, అదే ఒకటి. నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ కూడా చదువు, వచనం 14 కూడా చదువు. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. 2:22 లాస్ట్ రిఫరెన్స్ 2:22. అప్పుడు నయోమి తన కూడలైన రూతుతో, నా కుమారి, అతని పనికెత్తలతో కూడానే బయలుదేరచ్చు. వేరొక చేనులోనికి వారికి నీవు కనబడకపోవటం మంచిదనను. వేరొక చైన్లో వారికి నువ్వు కనబడకపోవడం. ఇదంతా ఏంటంటే భద్రత.
ఒకరినొకడు గుర్తించిపాటు వెలుగు రాకముందే లేవటం, తర్వాత బోయాజుకి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు మరుగ్గా ఉండు అని చెప్పటం, లేదా ఒకరినొకడు నేను వేరే చైన్లో వారు గుర్తించకుండా ఉంటే మంచిదంట. ఇదంతా భద్రత. ఈరోజు మనం చాలా వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే మనం కొన్నింటికి కనపడకూడదు, కనబడితే వాళ్ళు మనల్ని వాడుకుంటారు. అందుకని దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. సో అంబుల పొదిలో దేవుడు మిమ్మల్ని దాచాడు. దేవుడు మీ ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నాడు ఆ చిత్తం జరిగిస్తాడు. అంతవరకు మీరు కొంతమంది కనపడరు. కొంతమంది మిమ్మల్ని పిలిచి వాడుకోకపోవటం కూడా మంచిది. నేను కూడా కొన్ని స్థలాలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా దేవుడు వద్దు అని ఎలాగ ఆపుతాడో నేను చూస్తున్నప్పుడు, ఆ తర్వాత ఆయన ఎందుకు ఆపాడు అనేది నాకు తెలిసిన తర్వాత నేను ప్రభుని స్తుతిస్తాను. మీరు కూడా అలాగే స్తుతిస్తున్నారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని కొంతకాలం వద్దు అంటున్నాడు, వద్దు అంతే. ఎందుకంటే కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు, కొందరికి మనం కనపడకూడదు. ఎందుకంటే మనం భద్రపరచబడింది ఒక ఉద్దేశం కొరకు. అందుకని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేసినా కూడా అందులోకి మీరు వెళ్ళలేరు. కొంతమంది మనల్ని ఎలాగ ఇబ్బంది పెడతారు, అన్నా మీరు బాగా వాక్యం చెప్తారు, మీరు అక్కడ ఉంటే బాగుంటుంది, మీరు ఆ స్టేజ్ మీద నిలబడితే మేము చూడాలనుకుంటున్నాను అంటారు కదా. మన ఆ స్టేజ్ ఎక్కాక వెళ్ళే ఉండరు, వాక్యం వినరు. మనల్ని అక్కడ తీసుకెళ్ళటం కోసమే తప్ప ఏడు వాక్యం వినరు. అలాంటి వాళ్ళ ద్వారా మీరు ప్రమోట్ అవ్వాలని ఎంత మాత్రం అనుకోవద్దు దయచేసి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఏమంటున్నారు? బహిరంగమును అంగీకరింపబడ గోరువాడు రహస్యంగా తన పని జరిగించడు. నీవు ఇప్పుడు పండుగలోకి వెళ్తే ఎక్కువ మంది నేను గుర్తిస్తారన్నాడు. కానీ ప్రభు వెళ్ళాడా? వెళ్ళలేదు. అలాగే మార్క్స్ వార్త 1:36లో కూడా మీరు చూడవచ్చు. కాబట్టి ఏ కాలింగ్కి పడితే ఆ కాలింగ్కి దయచేసి రెస్పాండ్ అవ్వద్దని ప్రేమతో చెప్తున్నాను. మీరు కొంతమంది కనబడకుండా ఉండటమే మంచిది. కనబడాలి అనే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీ కొరకు దేవుడు బోయాజుని సిద్ధపరిచాడు. బోయాజు కొరకు దేవుడు మిమ్మల్ని భద్రపరిచాడు. మీ కొరకు బోయాజుని సిద్ధపరిచాడు. బోయాజు కొరకు దేవుడు మిమ్మల్ని భద్రపరిచాడు. ఆ చిత్తం, ఆ ఉద్దేశం ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు కనుక మిమ్మల్ని ఆయన కాపాడుతాడు. ఓకే. సో ఇంకొక మాట ఉంది, అది మనం రేపు ధ్యానం చేద్దాం, ఎందుకంటే సమయం చాలా అయింది. కానీ ఒకటి మీకు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మన లైఫ్లో మనం పెద్ద పోరాటాలు ఏమీ చేయకుండానే దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. కాబట్టి 3వ సంగతి, దాన్ని జస్ట్ చిన్నగా జ్ఞాపకం చేస్తున్నాను. మనము కోల్పోతామనే భయం వద్దు, నెంబర్ 1. నెంబర్ 2, మన జీవితాల్లో అది ఎవరైనా తీసేసుకుంటారేమో అనే భయం వద్దు, దొంగిలించబడుతుందనే భయం వద్దు. నెంబర్ 3, దాని కొరకు నేను ఎంతో ప్రయాసపడాలి, పోరాటం చేయాలనుకోద్దు. మీలో ఎంతమంది గాలి పీల్చుకోవడానికి పోరాటం చేస్తున్నారు? లేచి నిలబడండి. 10 నిమిషాలు యుద్ధం చేసి గాలి పీల్చుకొని మళ్ళీ 10 నిమిషాలు యుద్ధం చేసి ఎంతమంది గాలి పీల్చుకో? లేదు కదా. సో దేవుడు మీకు ఇచ్చిన వాటి కోసం మీరు పెద్ద పోరాటం చేయకూడదు. ఇప్పటికిప్పుడు మీరు సౌల ఆయుధాలు కట్టుకోవడం అంత అవసరమా? అవసరం లేదండి. అందుకనే పెద్దగా మీరు పరిగెత్తి ప్రయాసపడి పోరాడి మీరేమీ దేవుడు నిన్ను కాపాడాలి అనుకుంటే పోరాటం లేకుండానే నీకు విజయం ఇచ్చాడు. మీలో ఎంతమంది రక్షణ కొరకు పోరాటం చేశారు? పోనీ అదైనా లేచి నిలబడి చెప్పండి. రక్షణ కొరకు మీరేం పోరాడారు? పోరాడిందంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన కష్టము మన కష్టఫలం అనుభవించాం, ఆయన పోరాటము మన కృపను అనుభవిస్తున్నాం. అందుచేత మీరు నమ్మండి, మన జీవితంలో దేవుని చిత్తంలో మన పరుగు, మన పోరాటం ఏమీ ఉండదు. అంత దేవుని పోరాటమే ఉంటుంది. ఆయన పోరాడి మనల్ని గెలిపిస్తాడు. ఆయన కష్టపడి మనల్ని కష్టఫలంలో ప్రవేశపెడతాడు. ఎందుకంటే ఇవన్నీ మన పక్షంగా చేస్తానని ప్రభు ముందుగానే మనల్ని తన పిల్లలుగా యాక్సెప్ట్ చేశాడు. ఎఫెసీ 1:4లో దేవుని ఏర్పాటు ఏంటి? యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలను కుమారులుగా చేసుకున్నాడు. చెప్పండి, తల్లిదండ్రులు కుమారుల కొరక, కుమారులు తల్లిదండ్రుల కొరక? ఎవరెవరి కొరకు ప్రయాసపడతారు? బైబిల్లో ఏమనుందండి అది చెప్పండి. పౌలు గారు ఏమన్నారు? తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తారు, పిల్లలు కాదు. కాబట్టి నిజంగా గాడ్ ఈజ్ మై ఫాదర్ అని నువ్వు నమ్మితే, ఐ ఆమ్ హిస్ సన్ అని నువ్వు నమ్మితే, నీ కొరకు ఆయనే పోరాటం చేస్తున్నాడు. ఆయనే నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. నువ్వు జస్ట్ ఆ విజయాన్ని నువ్వు ఎంజాయ్ చేయి, సెలబ్రేట్ చేసుకో అంతే తప్ప నేనేదో పెద్ద పోరాటం చేస్తే కానీ పట్టుకోలేను అని చెప్పి అలసట చెందొద్దని, మీ ప్రాణాలు విసుకొద్దని ఎబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని చిత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 1, నువ్వు కోల్పోయేది ఏముండదు సోదరుడా. నెంబర్ 2,
దొంగిలించబడేది కూడా ఏమీ ఉండదు. నెంబర్ 3 ఏంటంటే మన జీవితంలో దాని కొరకు నువ్వు పెద్దగా పోరాటం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అది ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు నీకు ఇచ్చిన దానిలో నుంచి నువ్వు అప్పుడు పోరాటం ప్రయాస అనేది ప్రభు కొరకు చేయగలుగుతావు. కాబట్టి వాటి కొరకు మనం పోరాడొద్దు. ఎందుకంటే అతి శ్రేష్ఠుడైన కుమారుడైన క్రీస్తునే దేవుడు మన కొరకు అప్పగించాడు, మనం ఏమీ చేయకుండా. మరి ఆయనతో పాటు సమస్తాన్ని కూడా అన్యాయం బట్టి ఇస్తాడు అని మనం నమ్ముదాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించింది. ఆమె రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయం ద్వారా దేవుడు మన చిత్తము దేవుని చిత్తం అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. తన చిత్తం నెరవేరినప్పుడు అహజ్యా తల్లి అత్తల్య రాజు కుటుంబాన్ని అంతటినీ ఏ విధంగా అయితే నాశనం చేస్తుందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన స్వచిత్తం నెరవేర్చుకునే క్రమంలో మనం ఎప్పుడైతే మన చిత్తం నెరవేరినప్పుడు చేసే పరిస్థితులు, ఒకవేళ మన స్వచిత్తంతో ఒకవేళ మన ప్రయాసతో పొందుకున్నది ఏదైనా కూడా అది కోల్పోయే అవకాశం ఉంది. అది మనం కాపాడుకునే క్రమంలో మనం కాపాడుకోలేము, పోగొట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఆ పొందుకునే క్రమంలో మనం పోరాటం చేయాలి. అయితే దేవుని చిత్తం అది ప్రతి విషయంలో కూడా మనం ఆయన చిత్తానుకూలంగా వెళ్తున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఏ విధంగా అయితే పొందుకునే క్రమంలో ఏమి కోల్పోము. అలాగే ప్రతిదీ కూడా ఆయన ఇచ్చేది దాచింది భద్రం చేయబడి ఉంటది. కాబట్టి ఆ విషయంలో పోరాటం ఆయనే చేశాడు కాబట్టి మనం పోరాడవలసిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఆయన మనకి వాగ్దానం చేయబడినది పొందుకునే క్రమంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ప్రతిదీ కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం లేదు. మనం దాన్నే ఆయనే కాపాడుతారన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నారు. ముగింపు ప్రార్థనతో ఈ కూడుకును ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు పెంటపాడులో పరిచయం చేస్తున్న రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ రోజు సాయంత్రం 5:30కి నిడదవోలులో మొదటిగా బైబిల్ తరగతి ఉంటుంది. 8 గంటలకి తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి జరగబోయే కూడిక కొరకు ప్రార్థన చేయండి. ఈ కూడికలో ఇప్పటి వరకు వర్తమానమైన ప్రియులకు, ఈ పరిచయలో ఏ విధాలకు సహకరించిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం నాయన, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయంలో నాయన సంగతులు జ్ఞాపకం చేస్తూ 11వ అధ్యాయంలో మీరు మాకు ఇచ్చిన సంగతులు బట్టి నేను స్తుతిస్తున్నా. మీ చిత్తాన్ని ఎరుగుట, మీ చిత్తాన్ని బట్టి నాయన మేము ఆనందించడానికి సంగతులు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మేము శరీరాన్ని బట్టి జీవిస్తే ప్రభా మీ చిత్తాన్ని తెలుసుకోలేము. మేము ఆత్మానుసారంగా జీవిస్తే మేము ఏదైతే ఇచ్చేయిస్తున్నామో దాన్నే మీ చిత్తంగా మలిచి మాలో మేము ఇచ్చేయించిన దాన్ని కార్యసిద్ధి కలుగు చేస్తానని చెప్పారు. అందుకు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నాయన మేము పునరుద్ధానంలో ఉన్నవారు, పునరుద్ధీకరణ మేము అనుభవించవలసిన వారు. ఎందుకంటే విశ్వాస మూలంగా నీతిమంతులు, దేవునితో సమాధానపరచబడిన వారు. కాబట్టి నాయన క్రీస్తుతో లేచాం, క్రీస్తుతో కూర్చున్నాం అంటే మేము సమస్తంలో ఉన్నాం, సర్వంలో ఉన్నాం ప్రభు. అందుకు మీకు స్తోత్రాలు. మాకు సమస్త విషయాల్లో రిస్టోరేషన్ జరిగినందుకు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీన్ని మేము నమ్మకపోతే నాయన మేము మీ చిత్తాన్ని కనుగోలేం. నాయన అనేక విషయాల కొరకు శరీర రీతిగా ప్రయత్నిస్తామని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని మేము చూసి కనుగోవాలి నాయన, కనిపెట్టి ఓపికతో కనుగోవాలని, ఓర్చుకోవాలని, తొందరపడకూడదని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు నాయన, మరి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మేము సూచిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. నాయన అహజ్యా రాజు యొక్క కుమారుడు నాయన దాచబడ్డాడు అని అంటే మా ప్రభువా, ఆ తర్వాత అతను 7 ఏండ్లప్పుడు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. నాయన మీరు మా కొరకు దాచినవి ఖచ్చితంగా మీరు మాకు ఇస్తారు. ఏం దాచారో ఆ సందేశాన్ని మాకు ఇస్తారు. మాకు దాచబడిన ఇంకెవ్వరికి ఇవ్వరు. మేమైతే దేవుని చేత ప్రేమించబడి క్రీస్తులో భద్రం చేయబడ్డాం. క్రీస్తులో మా సమస్తం భద్రంగా ఉన్నాయి.
అవి ఎవరికి ఇవ్వబడలేదు, అవి మా కోసం సిద్ధంగా ఉన్నాయి అని మేము ఎరిగితే వాటి కోసం ఓపికతో ఎదురు చూస్తాం. ఖచ్చితంగా వాటి కొరకు నిరీక్షిస్తాం. వాటిని పొందుకోవటానికి మేము సందేశం కొరకు ఎదురు చూస్తాం. అటు జీవితంలోకి మమ్మల్ని నడిపించమని, మీ కృపను అనుగ్రహించమని, సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసు ప్రభువు వారి పేట ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసు అందరికీ క్రీస్తు వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.